ప్రమీల, నన్ను చెప్పని. బావగారు, తనకిక్కడేదో తక్కువైందనో, మీరంతా తన్ని సరిగ్గా చూసుకోవట్లేదనో తనని తీసుకెళ్తానంటం లేదు. తల్లిదండ్రులుగా తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకెళ్తామంటున్నాం. కొత్త జీవితం అంటే? ప్రమీలకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. నన్నా, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మేమంతా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం ప్రమీల. నిజానికి ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. మేమీ నిర్ణయాన్ని ఎప్పుడూ తీసుకోవాల్సింది. ఆపండి. నా కోడలు గురించి నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు? తల్లిదండ్రులు అంటారా? అది పెళ్లికి ముందు వరకు. ఇప్పుడు తను నా కోడలు. నా కోడల మీద మీకెలాంటి హక్కు, అధికారాలు లేవు. శకుంతల, ఆవేశపడకు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పని. ఇంకా ఏంటండి వాళ్ళు చెప్పేది మనం వినేది? మన బాను స్థానంలో వేరే ఎవరినో తీసుకొచ్చి ప్రమీలకి పెళ్లి చేస్తారంట. దానికి ఒప్పుకోమంటారా? దానికి నేను చచ్చినా ఒప్పుకోను. మీరు అత్తగారి స్థానంలో కాకుండా ఒక తల్లిగా ఆలోచించండి. ఇదే మీ అమ్మాయి అయితే తన కర్మకి తన్నలా వదిలేస్తారా? నాతో వితండవాదం చేయకండి. మీకెంత ధైర్యం ఉంటే నా ఎదురుగా నిలబడి నా కోడలికి వేరే పెళ్లి చేస్తామంటారు? చూడండి, మా అమ్మాయిని మాతో తీసుకెళ్ళడానికి మీ అనుమతి అవసరం లేదు. ప్రమీల, రావెడదాం. నాన్న, మీరిలా చేయడం కరెక్ట్ కాదు. అమ్మా, నువ్వైనా నాన్నకి చెప్పమ్మా. ఇంక నేనెవరు చెప్పినా వినను. మీకిచ్చిన మర్యాద చాలు. అంతే మర్యాదగా బయటికి పోండి. శకుంతల, ఇంటికొచ్చిన వియ్యంకులతో ఎలాగైనా మాట్లాడేది? వియ్యంకులన్న మర్యాద ఉంది కాబట్టే మర్యాదగా బయటికి పోమన్నాను. లేదు అంటే మెడ పట్టుకుని బయటికి గెంటేదాన్ని. మీరు ఎంత అవమానించాక ఇంకా మీతో మాటలేంటి? ప్రమీల, రావెడదాం. ప్లీజ్ నా మాట వినండి. ఒక్క నిమిషం ఆగు బాబు. అలా ఎంత అవమానం జరిగాక ఎందుకుండాలి ఇక్కడ? ఆ తర్వాత మీ ఇష్టం. ప్రమీల, ఒక్క నిమిషం మీరు రండి, నాతో రండి ప్లీజ్. బయటికి రండి. ప్రమీల, ఇక నుంచి నీకు మీ అమ్మా నాన్న లేరు. అన్నిటికీ నేనే, అది గుర్తుంచుకో. శకుంతల, ఇషిక, మనకి చాలా పనుంది, పద వెళ్దాం. అర్థమైంది బ్రో. శకుంతల అత్తయ్య గారి దగ్గరికేగా. కమాన్.
మీ పెద్దమ్మగారు అలాంటి మాటలంటారేంటి రుద్ర? తల్లిదండ్రులుగా మా బాధ ఆమెకు అర్థం కాదా? పెద్దమ్మకి ప్రమీల అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. తనెక్కడ దూరం అయిపోతుందోననే టెన్షన్లో అలా మాట్లాడింది. పైగా పెద్దమ్మకి కుటుంబం అన్నా కుటుంబ విలువలన్నా ఎంత గౌరవమో మీకు కూడా తెలుసు. ప్రమీలకి మళ్ళీ పెళ్లి చేస్తే ఈ కుటుంబ గౌరవం ఎక్కడ పాడైపోతుందో అని భయపడుతున్నారు. ఒక ఆడపిల్ల జీవితం కంటే కుటుంబ గౌరవం పెద్దది కాదు కదా బాబు. మీ పెదనాన్నగారు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. అంటే భార్య మాటని సపోర్ట్ చేస్తున్నట్టేగా? అయ్యో లేదండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. పెదనాన్న కూడా ప్రమీలకి ఇంకో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే పెద్దమ్మను ఒప్పించడం కాస్త కష్టం కాబట్టి ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు అంతే. నిజమా బాబు? అవునండి, ప్రమీల నా తమ్ముడి భార్య అయినప్పటికీ నా చెల్లెలిగానే భావిస్తాను. నా చెల్లెలు తన భర్త పిల్లలతో ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటానో ప్రమీల కూడా అంతే సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. తను 4 గోడల మధ్య ఒంటరిగా ఉండకూడదనే పట్టుబట్టి సూపర్ మార్కెట్ బాధ్యత తీసుకునేలా చేశాను. మీరు కోరుకున్నట్టే ప్రమీలకు కొత్త జీవితం, సంతోషం, సౌభాగ్యం అన్నీ కలిగేటట్టు నేను చేస్తాను. నన్ను నమ్మండి. తన జీవితానికి ఒక మంచి తోడుగా, తనను అర్థం చేసుకునే మనిషిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. తను సుమంగళిగా, సంతోషంగా పిల్ల పాపలతో ఉండడం మీరు చూస్తారు. నన్ను నమ్మండి. చాలు బాబు, ఈ మాట చాలు. నీ అంత గొప్పగా మేం కూడా తన గురించి ఆలోచించలేం బాబు. మా కూతురి జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాం బాబు. నువ్వు చూసే అబ్బాయితోనే తను సంతోషంగా ఉంటుందన్న నమ్మకం మాకుంది. బాబు, పెళ్లి రోజున అక్షంతలు వేయడానికి మాత్రమే వస్తాం. ఇక మీదట తన బాధ్యత అంతా మీదే. అలాగే సార్, వెళ్ళొస్తాం బాబు. ఉంటాం బాబు. అత్తయ్య గారు, మీ కోపం రావడంలో తప్పులేదు. లేకపోతే మీ ముందు తలెత్తి నిలబడడానికే భయపడేవాళ్ళు ఇవాళ మిమ్మల్ని ఎదిరించి మాట్లాడతారా? ఇషిక, అత్తయ్య గారిని కూల్ చేయాల్సింది పోయి నువ్వింకా ఇలా మాట్లాడతావేంటి? మీరు ఆవేశపడకండి అత్తయ్య గారు. ఎంతైనా వాళ్ళు మీ వియంకులు. మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు. నువ్వు కూడా ఆవేశపడకంటావేంటి వీరు? వాళ్ళేం మాట్లాడారో విన్నావా? నా కోడలికి ఇంకో పెళ్లి చేస్తారంట. ఎంత ధైర్యం ఉంటే అలా అంటారు? మీరిక్కడ ఇంకో విషయం ఆలోచించాలి అత్తయ్య గారు. ఇన్నాళ్ళు లేని ధైర్యం ఇప్పుడు వచ్చిందంటే ఆ ధైర్యం ఎవరిచ్చి ఉంటారు?